ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఇక్కడి నుంచి తరలించవద్దని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద ఆ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకోవద్దు, అయితే లక్షల్లో ఖర్చు పెట్టి స్తోమత మా వద్ద లేదు అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. 4 మండలాల విద్యార్థులు భవిష్యత్తును కాపాడాలని కోరారు. అధికారులు వెంటనే రావాలని, తమకు హామీ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలో గల ఖానాపూర్ క్వార్టర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుందో ఇటు పోరాటాన్ని మన ఖానాపూర్ స్కూలు తేవాలని మన నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారి ముందర స్థలం లేకనే తరలించామన్నారో అది అబద్ధమైన మాట అని ఎమ్మెల్యే గారు ఇక్కడైనా ఇక్కడ స్థలం ఉన్నది, ఖానాపూర్లోనే 40 ఎకరాల స్థలం ఉన్నది. ఎంఆర్ఓ గారిని పిలిపిస్తే మేము అక్కడికి వెళ్దాం. ఇప్పుడు కావాలంటే ఆ స్థలంలోనే స్కూళ్ళు జరగాలని పేద విద్యార్థులతోని మీరు చెలగాటం ఆడకుండా మన ఎంబీ దసరాబాద్ కడెం ఖానాపూర్ మండల పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారానే ఆ పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఊట్నూరులో అయితే మేము ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమై విద్యార్థుల పక్షాన ఉండి కొట్లాడతామని అక్షరపక్ష ఆధ్వర్యంలో ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ స్థలం సేకరణ తొందరనే జరిపి పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడమని ఖబర్దార్ ఖబర్దార్. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలో గల ఖానాపూర్